అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు యొక్క ఒక్క నిమిషం బ్రదర్, అందరూ బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే హెబ్రీ పత్రిక దొరికిందా? ఇంక తిప్పుతున్నారా? దొరికిందా? వెరీ గుడ్. 10వ అధ్యాయము 10వ వచనం చదవండి నాన్న. యేసుక్రీస్తు యొక్క శరీరము యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే వాక్య స్వరూపి నమ్మదగిన దేవుడా, మా మంచి దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. కొద్దిసేపు ఇదిగో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా అల్పుణ్ణి అయోగ్యుణ్ణి తండ్రి నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ యొక్క మాట ద్వారా మీరు బిడ్డలతో మాట్లాడండి తండ్రి. నా స్వరము కాదు, మీ స్వరమే బిడ్డలకి వినపడాలి. బిడ్డల వాక్యం వింటూ ఉండగా తండ్రి వాక్యంలోని విషయాలు వాళ్ళ హృదయంలోకి తీసుకొని తండ్రి ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని, బిడ్డల్ని స్థిరపరచమని, బలపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము ఒక్కసారి అర్పించటం ద్వారా మనందరము కూడా పరిశుద్ధపరచబడ్డాం అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు శరీరము, ఆయన యొక్క రక్తము, దానిలో మనకి పాలు ఉంది అని చెప్పి మనందరము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూడి ఉన్నాం. ఆదిమ సంఘాల్లో అంటే ఆది సంఘాల్లో, మొదటి శతాబ్దపు సంఘాల్లో క్రైస్తవులు ఆ రోజుల్లో కూడా క్రీస్తు యొక్క శరీరమును, క్రీస్తు యొక్క రక్తంలోనూ పాలు పంపులు పొందుకునేవారు. అయితే మనలాగా అప్పుడు వాళ్ళకి ఎయిర్ కండిషన్స్ రూమ్స్ లేవు, మనలాగా మంచి కుర్చీ లేదు, మనలాగా మంచి బట్టలు, మంచి వసతులు ఏమి లేవు. ఆది సంఘాల్లో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, మీరు అపోస్తుల కార్యాలు చదివితే చక్కగా మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా అపోస్తులతో కలిసి వారు ఆరాధన చేస్తూ ప్రతి ఇంట్లో కూడా కూడుకుంటూ ఆ ఇంట్లోనే వాళ్ళు ప్రభు బలలో పాల్గొనేవారు. అయితే ప్రభు బలలో ఇంటింటా పాల్గొనటం అనేది అంత సాధారణమైన విషయం కాదు ఆ రోజుల్లో. ఎందుకంటే యెరూషలేము పట్టణంలో క్రైస్తవులు అనేవారిని శిక్షించటానికి చాలామంది ఉన్నారు. క్రైస్తవులం అని చెప్పుకోవటానికి ఆ రోజుల్లో అంత స్వేచ్ఛ లేదు. ఎవరైనా యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థనలు చేస్తే హింసించేవారు, ఎవరైనా వారి గృహాల్లో కూడుకుంటే వాళ్ళని బాధలు పెట్టేవాళ్ళు. ఆది సంఘాల్లో క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు, పరిచారకులు చాలా శ్రమ పడ్డారు. ఆ శ్రమల్లో మనం పడే శ్రమ, ఈరోజు మనం పడుతూ ఉన్నటువంటి శ్రమ, మనం ఏదైతే శ్రమ పడుతున్నాం అని చెప్పుకుంటున్నామో ఆ శ్రమ 10వ వంతు కూడా ఉండదు. ఎంత ఉండదు? 10వ వంతు కూడా ఉండదు. అటువంటి శ్రమల గుండా వెళుతూ సంఘము విస్తరించింది. అటువంటి శ్రమల గుండా వెళుతూ దేవుని యొక్క సువార్త విస్తరించింది. అటువంటి శ్రమల గుండా వెళుతూ దేవుని యొక్క రాజ్య స్థాపనకు పునాదులు ఏర్పడ్డాయి. హల్లెలూయా. కాబట్టి శ్రమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ విస్తరణ ఉంటుంది. హల్లెలూయా. ఆ రోజుల్లో సంఘాల్లో ప్రభు బల్ల ఆచరించేటప్పుడు రహస్యంగా సమావేశం అయ్యేవాళ్ళు, ఎవరికి తెలిసేది కాదు. ఎక్కడికి వెళ్తున్నారని అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదట అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చొని వీళ్ళు ప్రార్థనలు చేసుకునేవారు. కానీ ఈరోజు దేవుని కృప మన మీద ఉంది కాబట్టి చక్కగా ఇటువంటి బ్యాంకెట్ హాల్లో కూర్చొని మనం దేవుని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. చక్కగా సంఘాలు కట్టుకున్న దేశాలు ఉన్నాయి. చక్కగా బహిరంగంగా కూడుకునే ప్రార్థనలు చేసేటటువంటి సంఘటనలు కూడా ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా దేవుని కృప. అయితే ఈరోజు ప్రభు బలలోకి వచ్చినప్పుడు, ప్రభు బలలో పాలు పంపులు పొందటానికి మనం వచ్చినప్పుడు ఇది విచారణతో వచ్చే సందర్భం కాదు, దిగులుతో వచ్చే సందర్భం కాదు, బలవంతంగా వచ్చే సందర్భం కానే కాదు. ప్రభు బల దగ్గరికి రావటం చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, ఒక రకంగా
ఒక పండుగ వాతావరణాన్ని ప్రతి విశ్వాసికి దయచేయునుగాక. ఎందుకంటే బల్ల అనగానే చూడండి, చాలామంది మనలోనే నెలంతా పనిచేసుకునేది ఒక్కరోజు సెలవు ఇచ్చేవాళ్ళు ఏ రోజున వస్తారు? వాళ్ళు బల్లారాధనకు వస్తారు. ఎందుకు బల్లారాధనకు వస్తున్నారు ఆ రోజే వాళ్ళు అంటే అది పండుగ దినము అని. హల్లెలూయా. ఎందుకంటే ఆయన బల దగ్గరికి రావటం, ఆయన శరీరం తిని రక్తము త్రాగటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం క్రైస్తవులకి, విశ్వాసులకి. అయితే ఈ సమయంలో ప్రభు బల దగ్గరికి వచ్చినటువంటి సమయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, కొన్ని విషయాలు మనం గుర్తుకి తెచ్చుకోవాలి. జ్ఞాపకం అనే మాటకి అర్థం ఏంటంటే జరిగిపోయినటువంటి విషయాలని మరొకసారి మన అనుభవంలోకి తెచ్చుకోవటం, పునరాలోచన చేసుకోవటం కాదు, మరొకసారి అనుభవంలోకి తెచ్చుకోవటం. ఎంతమంది దొంగతనంగా మామిడికాయలో కొబ్బరికాయలో కోసుకొచ్చారు? కోయలేదు ఎవరు? నిజం చెప్పాలి. జరిగిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడు మనం చేసాం. మీ స్నేహితులు కలిసినప్పుడు, ఎవరైనా ఫ్రెండ్స్ ఆ రోజుల్లో ఉన్న స్నేహితులు కలిశారనుకోండి, ఎవరు ఇద్దరు ముగ్గురు, మేము మన సెలవుకి వెళ్తే అందరు కలుస్తారు, మన ఊర్లో కలిసి కూర్చుంటాం. కూర్చున్న తర్వాత వండడారా నీకు తెలుసా వాడు చిన్నప్పుడు ఏం చేశాడో అని ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాం మనం. ఏ రోజుల్లోకి? బాల్యంలో ఉన్నప్పుడు రోజుల్లోకి వెళ్ళిపోయి ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఎవడు గోడెక్కింది, ఎవడు చెట్టు ఎక్కింది, ఎవడు చెట్టు మించబడింది, చెయ్యి ఎరగొట్టుకుంది కూడా గుర్తుంటుంది. చెయ్యి ఇరిగిపోయిన వాడి పేరు చెప్తారు. అర్థం ఏంటంటే అది జ్ఞాపకం. ఆ జ్ఞాపకం అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోయావు. ఆ జ్ఞాపకం అనుభవంలోకి వెళ్ళి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఆ జ్ఞాపకాన్ని నువ్వు అన్వయించుకుంటూ ఉన్నావు. ఆ జ్ఞాపకాన్ని నీ మదిలోకి తెచ్చుకొని దాన్ని సంపూర్ణంగా నువ్వు నీ హృదయంలో పెట్టుకుంటూ ఉన్నావు. అయితే ప్రభువు బల దగ్గరికి వచ్చినప్పుడు చాలాసార్లు ఈ మాట విన్నాం మనం. ప్రభువును బల దగ్గరికి రాగానే మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షణ పొందుకున్నామండి, ఆయన ఎవరో మాకు తెలుసు, బాప్తిజం తీసుకున్నాం, ఈ విషయాలు కాదు. చిన్నప్పుడు చిన్నతనంలో జరిగిన సంఘటన ఎంత బాగా నువ్వు దాంట్లోకి లీనమైపోయి ఆ విషయాన్ని నీ హృదయంలోకి తెచ్చుకుంటున్నావో, అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క జీవితమును, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని బల్ల దగ్గర మనం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే వాటన్నిటిని ఒకసారి వెనక్కి మలుచుకొని వాటి అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. అది నిజమైన బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఉండేటటువంటి అనుభవం. ఈ యథావిధిగా నెలకొకసారి, మనకి నెలకి 2 సార్లు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల నెలకొకసారి, కొన్ని చోట్ల వారం వారం అట్లా జరుగుతాయి. ప్రతిరోజు జరిగే బల్లే కదా, ప్రతి వారం జరిగే ప్రభు బల్లే కదా అని చెప్పి దాంట్లో చేయి వేయటం కంటే కూడా బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మన హృదయంలోకి తెచ్చుకుంటూ బల్లలో మనం పాల్గొనాలి. ఆ అనుభవాల్లోకి ప్రతి విశ్వాసి మునిగిపోయి బల్లలో చేయి వేయాలి. దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అనే మాటకి అర్థం. అయితే ప్రభు బల దగ్గరికి వచ్చినటువంటి మనము ప్రభువుని జ్ఞాపకం ఉంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి సమయం. అంటే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, పాస్టర్ గారు ప్రభువు లేదంటే ప్రభువును కూర్చున్న జ్ఞాపకాలు బల్ల దగ్గరే ఉండాలా, మిగతా రోజుల్లో ఉండకపోయినా పర్వాలేదా అంటే లేదు, ప్రతిరోజు నీ హృదయంలో ఉంటే మంచిది. అప్పుడు నువ్వు సరిగ్గా నడుస్తావు, సరిగ్గా మాట్లాడతావు, సరిగ్గా చూస్తావు, ఎందుకంటే ఆ అనుభవం నిన్ను నడిపిస్తూ ఉంది. బల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ప్రాముఖ్యంగా ఈ విషయాలు తప్పనిసరిగా మనం ఈ సమయంలో జ్ఞాపకం తెచ్చుకోవాలి. అయితే నేను కొన్ని విషయాలు చెప్పి బలలో చేయి వేయటానికి, బల దగ్గరికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. బల దగ్గర ఏం జ్ఞాపకం చేసుకోవాలి నేను అంటే కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఈ సమయము మనకి జ్ఞాపకార్థమైనటువంటి సమయం. ఏంటంటే ఇది జ్ఞాపకార్థమైన సమయం. ఈ బల దగ్గర మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. మొదటిగా ప్రభువుని ఏమని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఒక 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలోకి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన మానవ రూపంలో వచ్చారు. కానీ ఆయన ఉండే స్థలము, ఆయన ఉండవలసినటువంటి స్థలము వేరే,
ఆ స్థలాన్ని విడిచి ఆయన ఈ లోకానికి వచ్చారు. అంటే ఏదైతే ఒక ఉన్నతమైన స్థలంలో ఉండవలసినటువంటి ఉన్నతమైన స్థితిని అనుభవించవలసినటువంటి పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టేసి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువులు వారు. పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో పౌలు క్రీస్తు యొక్క ప్రేమను, ఆయన యొక్క మనస్సును కలిగి ఉండవలసినటువంటి అవసరతను వివరిస్తూ 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడట? ఒక్కసారి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ స్వరూపం ఉంది ప్రభువుకి? దేవుని స్వరూపం. చూడండి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఆ స్వరూపాన్ని, ఆ మహిమను విడిచిపెట్టేశాడు. మీలో ఎవరికైనా ఒక మంచి ఇల్లు ఉందనుకుందాం. దేవునికి స్తోత్రం, అందరికీ మనకి ఇల్లు ఉన్నాయి. ఒక మంచి గృహం ఉంది. అయితే ఆ గృహాన్ని విడిచిపెట్టి చిన్న పూరి గుడిసెలో నివసించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం ఒప్పుకుంటామా దానికి? ఒప్పుకోం. మస్కట్లో ఉన్నటువంటి కంఫర్ట్, ఈ దేశంలో ఉన్నటువంటి సౌకర్యము, విలాసము, సంతోషము మనకి ఎక్కడ ఉండదు? ఇండియాలో ఉండదు. పిల్లలను చూడండి, సెలవుకి వెళ్తే 2వ రోజు వెనక్కి వెళ్ళిపోదాం అంటారు. ఎందుకంటే అక్కడ ఏసీ ఉండదు, కరెంట్ ఉండదు, వాతావరణం భయంకరంగా ఉంటుంది. మన వేడి ప్రాంతాల్లో అయితే చల్లదనాల్లో ప్రాబ్లం లేదు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య వాళ్ళు ఇమడలేక ఏమంటారంటే వెంటనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలంటారు? మస్కట్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని వదిలిపెట్టి కిందకి రావడానికి ఎలా అయితే ఇష్టపడ్డో, పిల్లలు కూడా అంతే. వాళ్ళు ఉన్నటువంటి కంఫర్ట్ జోన్లోంచి బయటికి వెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ దేవుడు నీ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, నా మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, మనందరినీ ఆయన ప్రేమిస్తున్నటువంటి విధానమును బట్టి, ఏదైతే ఆయన దేవుని సమానమైన, దేవునికి సరి సమానమైన ప్రభావం కలిగి ఉన్నాడో ఆ ప్రభావమును, ఆ స్వరూపమును ఆయన విడిచిపెట్టేసి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. ఆ తండ్రి దగ్గర నాకు బాగుంది, ఆ మహిమలో నేనుంటే బాగుంటుంది అని చెప్పి ఎవరు ఆలోచించలేదు అంటే ప్రభువు ఆలోచించలేదు. బల దగ్గరికి వచ్చిన మనము ప్రభు గురించి నీకేం తెలుసు, యేసుక్రీస్తు గురించి నీకేం తెలుసు అంటే ఏదో మనకు వచ్చినటువంటి విషయాలు మనం చెప్తూ ఉంటాం, మనం తెలియపరుస్తూ ఉంటాం. కానీ ఈరోజు మరి ముఖ్యంగా బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు స్థిరంగా మన హృదయంలో పెట్టేసుకోవాలి. మొదటిది ఏమిటి అంటే ఆయన దైవ స్వరూపమును విడిచి, దేవుని మహిమను విడిచి ఆయన ఈ లోకానికి వచ్చారు. 7వ వచనం తర్వాత అదే అధ్యాయంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకును. ఏమేం వదిలిపెట్టేశారట? ప్రభు మహిమను విడిచిపెట్టేశారు, దేవుని యొక్క స్వరూపమును విడిచిపెట్టేశారు, దేవుని దగ్గర ఉండే శక్తిని అంతా కూడా ఆయన వదిలిపెట్టేసి ఎలా పుట్టారట? మనుషుల పోలికగా పుట్టి అని చెప్పి వాక్యం ఉంటుంది. అంటే రక్త మాంసములు కలిగినటువంటి శరీరమును ధరించుకొని ఎవరొచ్చారు? ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఒక యజమానిగా ఉండవలసినటువంటి దేవుడు, సర్వశక్తుడుగా ఉండవలసినటువంటి దేవుడు దాసుడుగా మారిపోయాడు. దాసుని స్వరూపము ఆయన ధరించుకున్నారు. అంత మాత్రమే కాదు, కానీ తన్ను తాను రిక్తునిగా ఆయన చేసుకున్నారట. రిక్తునిగా అంటే అర్థం ఏంటంటే ఖాళీ చేసుకోవటం. ఏం చేసుకున్నారు? ఖాళీ చేసుకోవటం. మనకి సంపదలు ఉన్నాయి, సిరులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అంతా ఉంది. కానీ ఒక దినం వచ్చింది, వాటన్నిటినీ వదిలిపెట్టేసి మనలో ఏమీ లేనట్లుగా, మనము దేనికి కానట్లుగా జీవించవలసినటువంటి పరిస్థితి వస్తే అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది.
అయితే దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన దేవుని యొక్క స్వరూపము విడిచి మానవ రూపముగా దాసునిగా రిక్తునిగా ఈ లోకానికి ఆయన వచ్చారు. కాబట్టి ఆయన దేవుని యొక్క స్వరూపమును విడిచిపెట్టేశారు. 2 దాసునిగాను రిక్తునిగాను ఉండటానికి మనుష్యుని యొక్క పోలికగా ఆయన ఈ లోకంలో పుట్టారు. ఇది ప్రభువును గుర్చినటువంటి జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం. అయితే ఒకసారి మనం వాటిని అన్వయించుకుందాం, వాటిని మన హృదయంలోకి తీసుకుందాం. దేవుడు శక్తిమంతుడు, అద్వితీయుడు. కానీ నీ మీద నా మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన యొక్క మహిమను విడిచి ఈ లోకానికి ఆయన వచ్చారు. పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక అడుగు ముందుకు వేసి, ధనవంతులు ఆ సంఘంలో, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ధనవంతులు సహాయం చేయటం మర్చిపోవటాన్ని బట్టి, దాతృత్వాన్ని మర్చిపోవటాన్ని బట్టి కొరింథీ సంఘానికి పౌలు ఈ రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట అంటూ ఉన్నారు. 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, మాసిదోనియా వాళ్ళు, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘము చాలా దాతృత్వం కలిగినటువంటి సంఘం. వాళ్ళు సహాయం చేసేవాళ్ళట. కొరింథీ సంఘంలో సహాయం రావటం లేదు. వాళ్ళ ధనవంతులు ఉన్నారు, సంఘంలో ఎవరున్నారు? ధనవంతులు ఉన్నారు. కానీ చేయి చాపడానికి ఏం రావట్లేదు, వాళ్ళకి మనస్సు రావటం లేదు. ఈ విషయంలో, ఈ సందర్భంలో కొరింథీ సంఘానికి పౌలు ఈ ఉత్తరం రాస్తూ అంటాడు కదా, 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, ప్రభు ఎలాంటి వాడట? ధనవంతుడై ఉండి. కాబట్టి దేవునికి మహిమను విడిచిపెట్టేశారు, దైవత్వాన్ని ఆయన విడిచిపెట్టి మనుషుల రూపంగా వచ్చారు, దాసుడుగా ఆయన మారారు, రిక్తుడుగా ప్రభువు మారాడు మన కోసం. తర్వాత ఆయన ఎలా మారాడట? ధనవంతుడై ఉండి, మీరు తన దరిద్రము వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ కంపారిజన్ చేస్తూ ఉన్నాడు పౌలు, పోలుస్తూ ఉన్నాడు. ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా మీకు? మీరు ధనవంతులు అని అనుకుంటున్నారు కదా. మీరు ధనవంతులుగా ఉండటానికి, ధనవంతులుగా ఉండవలసినటువంటి నా ప్రభువు ఆ ధనమును విడిచిపెట్టేసి ఎలా వచ్చాడు ఈ లోకానికి? దరిద్రుడుగా వచ్చాడు. అంటే ధనము లేని వాడిగా వచ్చాడు ఈ లోకానికి. దాన్ని బట్టి మీరేమయ్యారు అంటున్నాడంటే ధనవంతులుగా మారారు. ప్రభు ఈరోజు నీకు ఇచ్చిన తలంతు, నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన సంపద, నీకు చేసినటువంటి ప్రతి మేలు కూడా ఆయన తన్ను తాను తగ్గించుకోవటాన్ని బట్టే నువ్వు పొందుకొని ఉన్నావు. కొరింథీ సంఘంతో అదే మాట చెప్తూ అంటాడు కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు దాన్ని బిగబొట్టు కూర్చుంటున్నారు? అలాంటప్పుడు ఎందుకు దాన్ని మీరు పట్టుకొని ఉన్నారు అని చెప్పి సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు పౌలు. మాసిదోనియా సంఘం వారు చూడండి, వాళ్ళు పేదవాళ్ళు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సహాయం చేస్తున్నారు, దాతృత్వం కలిగి ఉన్నారు. మీరు ధనవంతులను అనుకుంటున్నారు. ఆ ధనవంతులు అవటానికి కారణం మీరు కాదు, నా ప్రభువు ధనవంతుడై ఉండి మీరు ధనవంతులు కావటానికి తన ధనమును వదిలిపెట్టి ఎలా వచ్చాడు ఈ లోకానికి? దరిద్రుడుగా వచ్చాడు. ఈ బల దగ్గర ఈ సమయంలో మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నా శక్తి కాదయ్యా, నా బలం కాదు, నాకు ఒకవేళ ధనం ఉండొచ్చు, నాకు ఒకవేళ పలుకుబడి ఉండొచ్చు, సంఘంలో ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉండవచ్చు, కానీ నీ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం దానికి నువ్వు దరిద్రుడిగా ఉన్నావు కాబట్టి, దరిద్రుడు అయ్యావు కాబట్టి నేను ధనవంతుడిగా మారగలిగాను. కాబట్టి పౌలు కొరింథీ సంఘంతో అంటూ ఉన్నాడు, మనం ధనవంతులుగా ఉండటానికి ఆయన దరిద్రుడు ఆయను అని చెప్తూ ఉన్నాడు. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఆయన దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టేశారు, దేవుని మహిమను ఆయన వదిలిపెట్టేశారు, మనుషులుగా ఈ లోకానికి, మనుషుని పోలికలు ఈ లోకానికి వచ్చారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండవలసినటువంటి వ్యక్తి, శాసించగలిగినటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడో దాసునిగా మారిపోయారు. రిక్తునిగా చేసుకున్నారు నీ గురించి నా గురించి నువ్వు నేను ధనవంతుడు అవడానికి ఆయన ఎలా మారిపోయారు? దరిద్రుడు ఆయను అని చెప్పి వాక్యం. హల్లెలూయా. అతి ప్రాముఖ్యమైన విషయం కొద్దిగా ముందుకు వెళితే, ప్రభు ఈ లోకానికి
ఆయన వచ్చింది బల్ల దగ్గర మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఆయన మన పాపాలు భరించాడు అని. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? మన పాపాలు భరించాడు. చాలాసార్లు ఈ మాట సర్వసాధారణంగా చాలా సులభంగా మనం తీసుకుంటూ ఉంటాం, వింటాం కూడా అలాగే. ఎందుకంటే ప్రభు నా పాపాలు భరించారు, ప్రభు నా కొరకు సిలువ మీద ప్రాణం పెట్టారు అనే మాట నీకు సర్వసాధారణంగానే ఉండి ఉండవచ్చు. కానీ వాక్యపు లోతుల్లోకి వెళ్తే అది ఎంత త్యాగపూరితముగా ఉంటుందో మనకి అర్థమవుతుంది. ఏమండి, ఈరోజు ఒక శిక్షణ భరించాలి, నా గురించి మీరు వెళ్తారా అని అడిగితే ఎవ్వరూ ముందుకు రారు. ఎవరైనా ముందుకు వస్తారా? ఎందుకంటే నీ శిక్ష నువ్వే భరించాలి. అలాంటిది మన పాపముల కొరకు మనకు రావాల్సినటువంటి శిక్షను ఎవరు భరించడానికి ముందుకు వచ్చారు అంటే యేసు ప్రభువు భరించడానికి ముందుకి వచ్చారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు, నీ హృదయపు ఆలోచనలోకి వెళ్ళు. అందుకని మనం అంటున్నాం జ్ఞాపకం. కాబట్టి దాన్ని మనం అవగతం చేసుకోవాలి, మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. నేను ఒక తప్పు చేశాను, తప్పులో నేను చెయ్యి వేశాను, కాలు వేశాను, పాపం చేశాను, శిక్ష రావాలి నా మీదకి. కానీ నా మీదకి రావాల్సినటువంటి శిక్ష వేరే ఒక వ్యక్తి వచ్చి నేను తీసుకుంటానులే పర్వాలేదులే అన్నాడు నిన్ను. నీకు ఎంత సంతోషంగా ఉంటుంది? ఆ సంతోషము బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మనకు ఆనందంగా ఉంటుంది, ఎందుకు ఉత్సాహంగా బయలుదేరి బల్ల దగ్గరికి వస్తామంటే, ఇదిగో నా దేవుడు నా విషయమై నా పాపములు ఆయన ఏం చేశాడు? భరించాడు. కాబట్టి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో వాక్యం అంటుంది కదా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు బైబిల్లో చాలా సందర్భాల్లో యెషయా ప్రవక్తుడు అంటూ ఉంటాడు, ఆయన పొందిన గాయం చేత నీకేం కలిగింది? తేలికే వినొద్దు ఈ మాట మీ అనుభవంలోకి తీసుకుని వెళ్ళండి. ప్రభు మన పాపముల విషయమై చనిపోయారు అని చెప్పి వాక్యం ఉంటుంది. పాపము చేసినప్పుడు ఆ పాపమునకు మనకు రావాల్సినటువంటి శిక్ష ఎవరి మీద పడింది? ప్రభువు మీద పడింది. ఆ పాపంలోంచి మనందరము నీతి విషయమై జీవించినట్లు, ఆ పాపం నుండి బయటికి వచ్చి నీతి విషయములో బ్రతికేటట్లు ప్రభువు తన శరీరమందు మన పాపాలను ఏం చేశారు? మోసుకొని వెళ్ళారు. మ్రాను మీద మోసెను అని చెప్పి వాక్యం ఉంటుంది. ఎందుకు ఈ పదం వాడారు నూతన నిబంధనలో అంటే, పాత నిబంధనలో ఒక మాట ఉంది ధర్మశాస్త్రంలో, మ్రానుకు వ్రేలాడువాడు శాపగ్రస్తుడు అని. ఏముంది వాక్యం? మ్రానుకి వ్రేలాడువాడు ఎవడట? శాపగ్రస్తుడు. అంటే చెక్క కొయ్య, లేదంటే చెట్టు మీద వేలాడేవాడు ఎలాంటి వాడు అంటే శాపం ఉంది వాడికి, అందుకే వాడు అలా చనిపోయాడు అంటారు పాత నిబంధన ధర్మశాస్త్రంలో. ప్రభు ఏమన్నారు ఇక్కడ? ప్రభు ఏం చేశారు? ఇక నూతన నిబంధనలో మన పాపముల విషయమై ఆయన ఎలా చేశారట? చనిపోవడం అంటే తేలిగ్గా చనిపోలేదు. ఆయన ఒక మాట చనిపోయాడు అంటే కుదరదు. 12 గంటలు ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి 12 గంటలు ఏం జరిగింది, ఎలా చనిపోయారు అనే విషయం, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసారు ఎవరన్నా? చూడలేదు. 2004, 2005లో వచ్చిన సినిమా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. 12 గంటలు, చివరి 12 గంటలు ఏం జరిగింది, ఎలా చనిపోయారని ఒక సినిమా తీశారు. సుదీర్ఘంగా ఉంటుంది. కాకపోతే ఆ సినిమాకు ధైర్యం ఉన్న వాళ్ళే చూడాలి. అంటే ఏదన్నా వాయులేషన్ ఎక్కువగా అంటే దాంట్లో క్రీస్తు ఎలా శ్రమ పడుతున్నాడో చూపిస్తారు వాళ్ళు. కొంతమందికి ఆ శ్రమ చూసి తట్టుకోలేరు. నాకు కూడా ఒక రకంగా అనిపిస్తుంది. అయితే అటువంటి శ్రమ ప్రభు అనుభవించారు. అది చూసినప్పుడు మనకి గుండెల్లో బాధ కలుగుతుంది. ఎందుకంటే నా కోసం ఎంత శ్రమ పడ్డా, ప్రభు చనిపోయారన్న సిలువను మోసుకుని వెళ్ళటం అంటే అంత తేలికైన మాట అండి. అప్పటికి ఆయన శిక్ష అనుభవిస్తూనే ఆ సిలువ మోసుకుని ఎక్కడికి వెళ్ళారు? ఆయన గోల్గొత్తా కొండ మీదకి వెళ్ళారు. చేతుల్లో మేకులు కొట్టారు, అంత సులభమైన మాట అది. కాలుకి మేకు కొట్టారు, సులభమైన మాట. ఎవరైనా భరించగలరా? చిన్న చాకు తెగితేనే, అది నీకు స్పృహలో ఉండి. ఎలా ఉండి? నీకు స్పృహ ఉంది, నీకు ఎనస్థీషియా ఇచ్చారండి, ఆపరేషన్ చేశారంటే ఏదో అయిపోయింది అనుకుంటావు. నీకు తెలుస్తూ ఉంది, నీ చేతిలో మేకులు కొట్టారు తెలుస్తూ ఉంది, కాళ్ళకి మేకులు కొట్టారు తెలుస్తూ ఉంది, నేను కొరడాలతో కొడుతున్నారు తెలుస్తూ ఉంది, నీకు ముళ్ళ కిరీటం పెట్టారు తెలుస్తూ ఉంది, ఈపు మీద కొరడా చెల్లుమని కొడుతూ ఉన్నారు, రక్తము కారుతూ ఉంది, కండ బయటకు వస్తూ ఉంది, ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి.
ఎలా భరించారు? అది చనిపోయారు అని చెప్పి ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై మనందరము జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములు ఎక్కడ మోసారట? మ్రాను మీద మోసారు. శిలువ మరణం అంటే మ్రాను మీద మరణించినటువంటి ప్రభువు ఆయన మన శాపములను కొట్టివేసి, ఆయన మన పాపములను కొట్టివేసి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు బల్ల దగ్గర. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ జ్ఞాపకార్థమైనటువంటివి. వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నా కోసం అంత శ్రమ పడ్డావా? అంత శ్రమ పడ్డావా? నా కోసం అంత బాధను అనుభవించావా అనేది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. జ్ఞాపకార్థమైనటువంటి విషయం. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇప్పటికి మనం ప్రభు మహిమను విడిచి వచ్చారు. ఉండవలసినటువంటి దేవుని స్వరూపాన్ని విడిచి లోకానికి వచ్చారు. యజమానిగా ఉండవలసినటువంటి దేవుడు దాసునిగా మన మధ్యలోకి వచ్చారు. మనుషుల పోలికగా ఆయన రిక్తినిగా చేసుకొని మన మధ్యలోకి వచ్చారు. నీ గురించి నా గురించి మన పాపములన్నీ ఆయన భరించి ఆ 12 గంటల అనుభవంలో నుంచి వెళ్ళి ఒలీవల కొండ మీద ఆయన బంధించిన దగ్గర నుంచి గొల్గొతా కొండ మీద ప్రాణం పెట్టేంత వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అతి భయంకరమైనటువంటి సమయం. అంత బాధను అనుభవిస్తూ కూడా ఆయన మ్రాను మీద వేలాడి ఏం చేశారంటే, నీకు జీవాన్ని ఇచ్చారు, నీకు నీతిని ఇచ్చారు. బల్ల దగ్గర దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకసారి తలుచుకోండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొందుకున్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ, రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. ఇది సరైన సమయం. ఎందుకంటే ప్రభు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన గనక ఆనుకొని ఉంటే ఆయన మనల్ని అందరినీ కూడా నీతిమంతులుగా తీర్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాదు కానీ, ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని మన కొరకు ఇవ్వటం మాత్రమే కాదు కానీ, ఆయన ఇక్కడి నుంచి ఆరోహణమైపోయి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి ఆయన పక్షమున వచ్చు వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చాలా అద్భుతంగా ఉండేటటువంటి వచనం. ఒకసారి చదువుకుందాం. 7:25. ఈయన ఎవరైనా? క్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆరోహణం అయిపోయిన తర్వాత, విమోచన కార్యం పూర్తి చేసిన తరువాత ఎవరైతే క్రీస్తు ద్వారా ఆయన పక్షమున వెళతారో వారందరి గురించి ఏం చేస్తున్నాడు దేవుడు? అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఏం చేస్తున్నాడట? విజ్ఞాపనము చేస్తూ ఉన్నారు. కనుక వారందరినీ రక్షించడానికి దేవుని దగ్గర ఏముంది అంటున్నాడంటే, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మనకు శాశ్వతమైనటువంటి ప్రధాన యాజకుడు. ఎలాంటి వాడు? శాశ్వతమైన ప్రధాన యాజకుడు. పాత నిబంధనలో దేవాలయంలో సంవత్సరానికి ఒక్కసారి లేదంటే పండుగల సమయంలో బలులు అర్పించేవారు. ఈ బలులు అర్పించేటప్పుడు ప్రతి సంవత్సరము కూడా ఇశ్రాయేలీయులు వారు చేసినటువంటి పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి బలి అర్పించాల్సిందే, యాజకులు బలి ఇవ్వాల్సిందే. అయితే ఒక్కసారి బలి అర్పించిన తరువాత వారి నుండి పాపము శాశ్వతంగా కొట్టివేయబడదు. మరలా తిరిగి వారు పాపంలో పడతారు, తిరిగి మరొకసారి వెళ్ళి బలి అర్పిస్తారు. ఇది జరుగుతూ ఉన్నటువంటి క్రమములో హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, ఇందా మనం చదువుకున్నాం 10వ అధ్యాయము 10వ వచనంలో. అద్భుతకరంగా ఉంటుంది ఆ సంఘటన అంతా కూడా. వివరిస్తూ వెళ్తూ అంటాడు కదా పౌలు, మీరు ఈ విధంగా ధర్మశాస్త్రం ప్రకారము ప్రతి సంవత్సరం బలి అర్పించాలి, ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం రక్తం చిందించబడాలి. కానీ నేను ఆరాధించే దేవుడు ఉన్నాడే, నేను ప్రకటించే దేవుడు ఉన్నాడే, ఈయన తనకు తానే ఆయన యొక్క శరీరమును ఒక్కసారే ఆయన బలి అర్పించారు.
ఆ ఒక్కసారే బలి అర్పించటం ద్వారా నీకేం కలిగిందంటే శాశ్వతమైన పాప క్షమాపణ కలిగింది. హల్లెలూయా. బల్ల దగ్గర బల్ల మనకు అది జ్ఞాపకం చేస్తుంది. నా దేవుడు నా పాపాలని శాశ్వతంగా కొట్టివేశాడు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, బలి తీసుకొచ్చారు ఏమన్నా ఇక్కడికి? బలి అర్పించడానికి ఏం అవసరం లేదు. నూతన నిబంధన వారసులుగా మనకి బలి అర్పించవలసినటువంటి అవసరము లేదు. అక్షరానుసారమైన దాన్ని ఆత్మానుసారంగా మార్చి ఆయనే ప్రతి సంవత్సరం బలి అర్పిస్తూ ఉన్నటువంటి ధర్మశాస్త్ర క్రమాన్ని ప్రభువు మార్చి ఒక్కసారి తనకు తానుగా ఆయన బలిగా అర్పించబడ్డారు. కాబట్టి ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి మనందరము పరిశుద్ధపరచబడ్డాం. మన కొరకు విజ్ఞాపన చేసే ఒక ప్రధాన యాజకుడు ఎక్కడ ఉన్నారట? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకార్థముగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయాలు. జ్ఞాపకార్థమైన సమయం ఇది. హల్లెలూయా. ప్రభువు వల్ల ఆయనను జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆయన ఏం చేశాడు మన కొరకు, ఏం త్యాగం చేశారు, ఆయన ఎలా ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనకి విమోచన దయచేశారు, ఎలా మనకి పాప క్షమాపణ కలిగింది, బలి అర్పించబడింది, రక్తము చిందించబడింది. కానీ ఆ రక్తము పశువుల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, కానీ యేసుక్రీస్తు అనబడే మన యొక్క దేవుని రక్తము. యోహాను అంటాడు కదా, బాప్తిజం ఇచ్చే యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె. తన శిష్యులకు చూపిస్తూ అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఆ గొర్రెపిల్ల బలి అర్పించబడింది ఎక్కడ? సిలువ మీద రక్తం చిందించబడింది. ఇంకా సంవత్సరం నువ్వు బలి ఇవ్వాల్సిన అవసరము లేదు. ఇది మొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇంకొక విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి సమయం ముందు 10 నిమిషాలు చూద్దాం. అయితే రెండవదిగా ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఇది మనకు ఐడెంటిటీ, గుర్తింపు ఇచ్చేటటువంటి సమయం ఇది. హల్లెలూయా. ఎవరికి గుర్తింపిస్తుంది? నీకు. ఎవరికి గుర్తింపిస్తుంది? నీకు గుర్తింపు ఇస్తుంది. గుర్తింపు ఇవ్వడం ఏంటండి? దీనికి ఏమన్నా అర్థం ఉందా అంటే, ప్రభు బలలో ఎవరు పాల్గొంటారు అంటే, ఎవరైతే ప్రభు నామంను అంగీకరించి ఉంటారో, ఎవరైతే ఆయన వారి యొక్క హృదయంలో విశ్వసించి ఉంటారో వారు మాత్రం ఎక్కడ పాల్గొంటారు? ప్రభు బలలో పాల్గొంటారు. అయితే ఈ ప్రభు బలలో పాల్గొనే వారికి గుర్తింపు ఇచ్చే సమయము మనము ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగేటటువంటి సమయం. రెండవది, రక్షణ మనం తీసుకున్నప్పుడు, నీటి బాప్తిజం తీసుకున్నప్పుడు బహిరంగంగా మనం ఏం చేస్తున్నామంటే ప్రభువుని అంగీకరిస్తున్నాం. ఏం చేస్తున్నారు మీరు? ప్రభువుని అంగీకరిస్తున్నారు. ఏమని? ఆయనే రక్షకుడు, ఆయనే నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి వాడు అని చెప్పి బహిరంగంగా ప్రభువుని అంగీకరించే సమయం ఎప్పుడంటే నీటి బాప్తిజం తీసుకునేటటువంటి సమయం. అదేవిధంగా దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞ ఇచ్చాడో, చేయమని చెప్పాడో, ఒకసారి 1 కొరింథీ పత్రిక చూస్తారా? 11వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చూడండి ఒకసారి. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీనిని చేయుడని చెప్పాను. ఇది ఎవరు చెప్పిన మాట? ప్రభువు చెప్పిన మాట. చాలాసార్లు మనకు దైవ గ్రంథంలో కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు కనపడుతూ ఉంటాయి. అయితే ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అంటే, దీనిని చేయండి అని చెప్పి ప్రభువు చెప్పారు. దేని చేయమని చెప్పారు? ఆయన శరీరము తిని ఆయన రక్తాన్ని త్రాగమని. నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని. మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? అప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ జ్ఞాపకం చేసుకునే సమయంలో బల్లలో చేయి వేసినప్పుడు నీకు ఒక ఐడెంటిటీ వచ్చింది, నీకు గుర్తింపు వచ్చింది. ఏమని గుర్తింపు వచ్చింది? నువ్వు ఆయన మరణ పునరుద్ధానంలో భాగస్వామివి అని. హల్లెలూయా. ఆయన మరణంలో పునరుద్ధానంలో ఏమైపోయాం మనం? ఇప్పుడు భాగస్వాములు అయిపోయాం. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ హిస్ డెత్ అండ్ రిజరెక్షన్. క్రీస్తు మరణంలో, క్రీస్తు పునరుద్ధానంలో నువ్వు కూడా భాగమే. ఆ గుర్తింపునిచ్చే సమయము
ప్రభు బల్ల దగ్గర మనం చేరినప్పుడు. హల్లెలూయా. లేదంటే చాలాసార్లు ఈ యొక్క విషయం పంచుకున్నాను. మనం క్రైస్తవులం అని చెప్పి ఎలా గుర్తుపడతారు అంటే, బయటికి వెళ్తే మన యొక్క ప్రవర్తన బట్టి గుర్తుపట్టాల్సిందే. ఓకే, సహజంగా ఈ ప్రాంతాల్లో మీ చేతిలో బైబిల్ ఉంటే మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడతారు? క్రైస్తవులు అంటారు. బైబిల్ లేకపోయినా మీరు క్రైస్తవులు అని ఎవరైనా చెప్పారంటే దేవునికి స్తోత్రం. అయితే సంఘంగా కూడినప్పుడు, బహిరంగంగా ప్రభు బలలో పాల్గొన్నప్పుడు మీరేమైనా గుర్తింపు పొందుతారు అంటే, మీకు ప్రభు మరణ పునరుద్ధానంలో ఏముంది? పాలు ఉంది. అందుకనే ప్రభు వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమంటామంటే, నీటి బాప్తిజం తీసుకున్నటువంటి వారు, మారు మనస్సు రక్షణ అనుభవం ఉన్నటువంటి వారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని బల్లలో చేయి వేయండి అంటారు. కొంతమంది లేచి నిలబడతారు, కొంతమంది లేచి నిలబడరు. ఇప్పుడు లేచి నిలబడినటువంటి వారు బల్లలో చేయి వేసేవాళ్ళు, లేచి నిలబడినటువంటి వారు బల్లలో చేయి వేయలేని వాళ్ళు, వాళ్ళ ముందు వీళ్ళు ఎలా గుర్తింపబడుతున్నారంటే, నాకు ప్రభువుతో పాలు ఉంది అని. హల్లెలూయా. కాబట్టి ప్రభు బలలో చేయి వేసినప్పుడు సంఘంలో నీకు గుర్తింపు కలుగుతుంది. ఏమని గుర్తింపు కలుగుతుంది అంటే, ఆయనలో నీకు పాలు ఉంది అని గుర్తింపు పొందుకుంటావు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత కదా. ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనలో నాకు పాలు ఉంది అని ధైర్యంగా బహిరంగంగా నువ్వు చెప్తున్నావు అంటే అది ఎంత ఆశీర్వాదకరం. ప్రభు బల్ల అనేది ప్రభు అయిన యేసుతో మనకున్నటువంటి సంబంధాన్ని, అనుబంధాన్ని బహిరంగంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. హల్లెలూయా. రోమాపత్రిక సమయం లేదు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో చూసిన మనకి ఎక్కువ కనపడే వచనాలు ఇవే. ప్రభు బల్లలో మనం ఆయన అంగీకరించి పాల్గొనేటప్పుడు మనము ఐడెంటిటీ, గుర్తింపును పొందుతాం. ఏమైనా గుర్తింపు కలుగుతుందంటే, నీకు ప్రభువులో భాగస్వామ్యము ఉన్నది, ప్రభువుతో నువ్వు పాలివాడిగా ఉన్నావు. దేంట్లో అంటే ఆయన మరణ పునరుద్ధానాలు. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయం చూసుకుందాం. ఇది ప్రభువుని ధ్యానించేటటువంటి సమయం. ఇప్పుడు వరకు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభువుతో పాలు ఉంది అని చెప్పి మనము చదువుకున్నాం. మూడవది, ప్రభువుని ఆరాధించేటటువంటి సమయం ఇది. ఏంటి సమయం ఇది? ప్రభువుని ఆరాధించే సమయం. ఏదైనా ఒక వ్యక్తిని ఆరాధించాలి అంటే అది నీ హృదయంలోంచి రావాలి. నోటితో వచ్చే ఆరాధన, పై పెదవులు పలికే ఆరాధన సరైన ఆరాధన కానే కాదు. ఆరాధన అనేది నీ హృదయాంతరంగంలోంచి అది రావాల్సి ఉంటుంది. ఏదైనా నీకు ఆరాధన కలగాలి అంటే ఆ వ్యక్తి నీకు ఏం చేశాడో నీకు తెలియాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తారు. బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమిస్తారా అంటే కొన్ని సందర్భాల్లో ఎస్ అని చెప్పాలి, కొన్ని సందర్భాల్లో నో అని చెప్పాలి. ఎందుకంటే బిడ్డలకి నీ గురించి ఎంత తెలుసో, నీతో ఏ అనుభవం ఉందో ఆ అనుభవాన్ని బట్టే వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తారు. చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని ప్రతి వారం మీరు పిలిచి ఒక చాక్లెట్ ఇవ్వండి, వారం వారం ఇవ్వండి, వాళ్ళతో సంబంధం పెట్టుకొని మాట్లాడుతూ ఉండండి, ఏదో కబుర్లు చెప్తూ ఉండండి. నెక్స్ట్ వీక్ వాళ్ళు మీ దగ్గరికి రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నీకు ఉన్నటువంటి బాండేజ్ అలాంటిది. తల్లిదండ్రులకి పిల్లలకి ఉండే బాండేజ్, అక్క చెల్లెలకు ఉండే బాండేజ్, అన్నదమ్ములకు ఉండే బాండేజ్, ఇవన్నీ కూడా ఆ అనుభవంలోకి వచ్చినప్పుడే మనం వాళ్ళతో ప్రేమగా ఉండగలం. ఆ అనుభవంలోకి వచ్చినప్పుడే మనకి వాళ్ళ మీద ఆరాధనా భావం అనేది కలుగుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడండి అని చెప్పి వారం వారం మనం చర్చకొచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ఆయనతో నీకు అనుభవం ఉంది అంటానికి చెప్పలేం. ఆయనతో నువ్వు అనుభవంలో ఉన్నావు అనేది కూడా మనం చెప్పలేం. ప్రభువుతో నీకు అనుభవం ఉన్నప్పుడు, ఆ అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆరాధన నీలోంచి పుడుతుంది. హల్లెలూయా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఆరాధన చేయండి, ఆరాధన చేయండి అని. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు చప్పట్లు కొట్టండి అని. ఎందుకంటే ఆయనతో నువ్వు మమేకమై అనుభవంలో ఉన్నప్పుడు ఆయన చూడంగానే నీకు ఆరాధన కలుగుతుంది. టీచర్స్ని మన చిన్నప్పుడు మనం చదువుకున్న టీచర్స్ చాలామంది బెత్తాలతో దెబ్బలు తిని ఉంటారు కదా, బెత్తంతో కొడతారు టీచర్స్. అయితే ఆ స్టూడెంట్ ఒక ఉన్నతమైన స్థానంలోకి ఎదిగాడు, దెబ్బలు తిన్నాడు, ఎదిగాడు. అయితే ఈ స్టూడెంట్ ఒకసారి ఆ టీచర్ని కలిశాడు. టీచర్ గుర్తుపట్టలేదు. ఎవరు గుర్తుపెట్టారు? స్టూడెంటే గుర్తుపెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి
ఆమె దగ్గర తల వంచి నుంచున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఉన్నతమైన స్థానంలో ఉన్న బిడ్డ ఎందుకు ఆ టీచర్ దగ్గర తల వంచి నుంచున్నాడు అంటే, ఆమె నేర్పినటువంటి పాఠాలు, కొట్టినటువంటి దెబ్బలు వీడి జీవితాన్ని మార్చాయి. ఈ మార్పు కలిగినటువంటి ఈ జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వాడు ఎదిగాడు. దాన్ని బట్టి ఆ టీచర్ అంటే వాడికి ఏముందంటే ఆ అనుభవం ఉంది, ఆ అటాచ్మెంట్ ఉంది, ఆ ప్రేమ ఉంది. కాబట్టి వీడి హృదయంలోంచి ఏం పుడుతుందంటే ఆరాధన అనేది పుడుతుంది. ప్రభువుతో కూడా అంతే. ప్రభువు చేసిన త్యాగాన్ని మనం చదువుకుంటూ వెళ్తే సరిపోదు, కానీ ఇందా చెప్పిన విధంగా ఆ జ్ఞాపకంలోకి మనం వెళ్ళిపోవాలి. ఎలా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఎంతగా ఆయన శిక్షణ అనుభవించాడు, ఎంతగా ఆయన బాధను అనుభవించాడు అన్న అనుభవంలోకి వెళ్ళిపోతే ఏం త్యాగం చేశాడో మనం ధ్యానించుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఏం కలుగుతుందంటే ఆరాధన అనేది కలుగుతుంది. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఏం చేయాలట, ఆరాధించాలి, ఆయన్ని ధ్యానించాలి. హల్లెలూయా. ఆయన శాశ్వత కాలము జీవించేటటువంటి వాడు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకొని ఆయన్ని ధ్యానించేవాడిగా నువ్వు ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మీకు బాగా తెలిసిన వ్యక్తే. పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. పౌలు తిమోతికి రాసినటువంటి ఈ మొదటి పత్రిక ఇది. అయితే పౌలు ఇక్కడ పలికినటువంటి మాట ఒకసారి మీకు సహజంగా మనం ధ్యానం చేసుకుందాం, మాట్లాడుకుందాం. పౌలు మారకముందు ఎలా ఉన్నాడంటే సౌలుగా ఉన్నాడు కదా, మీ అందరికి తెలుసు కదా, సౌలుగా ఉన్నాడు. అయితే సౌలుగా ఉన్నటువంటి పౌలు నేను ఎలాంటి వాణ్ణి అని చెప్పి ఇదే పత్రికలో అంటూ ఉన్నాడంటే 12వ వచనంలో, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. కనుక కనికరింపబడితిని. చూడండి, ఒక సేవకుడు తిమోతికి శిష్యుడికి ఉత్తరం రాస్తూ అంటూ ఉన్నాడు, నేను పూర్వం ఎలాంటి వాడిని అంటున్నాడు, హింసకుడును దోషకుడును హానికరుడనై ఉన్నాను. ఇప్పుడు ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క పూర్వపు లక్షణాలు, ఆ వ్యక్తి యొక్క పూర్వపు లక్షణం. పూర్వం దొంగతనం చేసేవాడిని, పూర్వం జేబులు కొట్టేవాడిని, పూర్వము వాళ్ళని వీళ్ళని బెదిరించి సొమ్ము వసూలు చేసేవాడిని. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, దేవుణ్ణి నేను అనుసరిస్తూ ఉన్న తర్వాత నేను మారిపోయాను. ఇప్పుడు నిన్ను మార్చింది ఎవరు? యేసు ప్రభువు. కాబట్టి ఇంతకుముందు నా స్థితి అది, ఇప్పుడు నా స్థితి ఇది. ఇలా నేను ఉండటానికి కారకుడు ఎవరు? ప్రభువు. ఆ ప్రభువే నన్ను మార్చాడు అనే అనుభవంలోకి నువ్వు వెళ్తే నీలో ఆరాధన అనేది పుడుతుంది. హల్లెలూయా. నీలో ఏం పుడుతుంది? ఆరాధన అనేది కలుగుతుంది. పౌలు చెప్పిన మాట ఇదే ఇక్కడ, అంతకంటే గొప్ప విషయం చెప్పట్లే. పౌలు అంటూ ఉన్నాడు, ఇంతకుముందు నేను ఆ విధంగా ఉండేవాడిని, కానీ ఎవరు నన్ను ఎన్నుకున్నారు? ప్రభువు ఎన్నుకున్నారు. ఆయన నన్ను బలపరిచారు, ఆయన నన్ను క్షమించారు, ఆయన నా పాపాలను కడిగివేశాడు, ఆయన పరిచర్య కోసం ఎన్నుకున్నాడు, నిలవబెట్టుకున్నాడు. కాబట్టి ఆయన చూపిన ప్రేమను పౌలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. బిడ్డలారా, పూర్వం మన స్థితి నుంచి దేవుడు మనల్ని ఆయనలోకి నడిపించాడు. పూర్వం మనం ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని నుంచి దేవుడు మనకి నూతన స్వభావాన్ని దయచేశాడు. పూర్వం అలా ఉండేవాడిని, దేవుడు నన్ను ఎలా మార్చాడు. పూర్వం ఆ పాపంలో మునిగిపోయి ఉన్నాను, దేవుడు నాకు పాపం నుండి విమోచన
దయచేశాడు, కలిగించాడు. కాబట్టి ఇప్పుడు నేనుగా ఉన్నాను అన్న భావం నీలో ఉంటే దేవుని మీద నీకు ధ్యాన భావం, ఆరాధనా భావం అనేది కలుగుతుంది. కాబట్టి బల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ధ్యాన భావం, ఆరాధనా భావం జ్ఞాపకం ఉంచుకునే సమయమే బల దగ్గర. హల్లెలూయా. కాబట్టి బల దగ్గర వచ్చినప్పుడు మనం జ్ఞాపకార్థమైనవి తెలుసుకోవాలి, ఆయన్ను ఆరాధించాలి అనే భావం కలగాలి, ఆయన్ను బహిరంగంగా మనం అంగీకరిస్తూ ఆయన యొక్క మాటలను ప్రకటించేవారిగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోనే 26వ వచనంలో అంటారు కదా, ప్రకటించండి అని చెప్పి ప్రభు పలుకుతున్నారు. దేన్ని ప్రకటించాలట? ఆయన మరణ పునరుద్ధానాల్ని ప్రకటించాలి. బల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మరణ పునరుద్ధానాలు మనం ఏం చేస్తున్నామంటే ప్రచురం చేసేవారిగా, ప్రకటించేవారిగా మనం ఉండాలి. ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకొని బలలో చేయి వేయాలి. అప్పుడు బల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనందరము కూడా పొందగలం. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మనందరం కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే బల కొరకు సిద్ధపడదాం.